అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి. ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి. అధ్యక్ష, మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆస్తిగా భావించుకున్నాం అధ్యక్ష. మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకుడి, ఐ మెన్షనింగ్ నేమ్స్ మేడం, కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్న్ అధ్యక్ష, 2 చేతులు బర్న్. మేము గవర్నమెంట్ స్కూల్ పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు. అధ్యక్ష, ఈరోజు ఏమేస్తుండ్రు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడలు అధ్యక్ష, అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడదాం అధ్యక్ష. అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష. అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష. ఆమె ఏషియన్ క్రీడలలో కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. కాంస్య పథకాన్ని, చాలా సంతోషం, అద్భుతం, గురుకుల బిడ్డ. ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం. అలాగే మీరు నిఖిత జరీన్ వచ్చిండ్రు, రైట్, సన్మానం చేసిండ్రు, ₹1 కోటి ఇచ్చిండ్రు, 500 గజాల భూమి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఆమె కూడా ఏషియాలో కాంస్య పథకం వచ్చింది. సిరాజ్కి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా బీసీ బిడ్డకు ₹1 కోటి ఇచ్చి 500 గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస్య పథకం ఏషియాలో వచ్చింది కాబట్టి ఆమెకు కూడా ₹1 కోటి నజరానా ఇచ్చి 500 గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చెప్తాం అధ్యక్ష. ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష. మా అనారోగ్యం, మా బిడ్డలందరూ అనారోగ్యం. చదువు చెప్పిన అధ్యక్ష, మాకు ఇబ్బంది లేదు. కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష. చదువు రాకపోతే ఈ కాలేజీ ఇంకో కాలేజీకో చదువుకుంటాం, కానీ ప్రాణం పోతే ఇట్లా తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలేమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా అధ్యక్ష? మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు. కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలు అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డు చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష, కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు. ఆసిఫాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష? లేచి తిని చనిపోయిందట, చేగోడులు తిని చనిపోయిందట.
చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష, లేచి రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిలాడితే యాక్షన్, మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? అధ్యక్ష, శైలజ అనే మన బిడ్డ చనిపోయింది, బాధాకరం. ఆ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషన్ ప్రకటించిండ్రా? ఇచ్చిండ్రా? ఇవ్వకపోతే వెంటనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, దర్యాప్తు చేయాలి. ఎవరైతే నెగ్లెన్స్నారో ఆ బిడ్డల చావు కారకున్నారో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. కొట్టదండు అధ్యక్ష. కొన్ని రోజుల క్రితం తమరి జిల్లా అధ్యక్ష, తమరి జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో 15 మందికి అస్వస్థ అయింది. ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావుల కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరికైనా ఒక్కసారి ఎలుక కరుతుంది అధ్యక్ష. ఆమెకి ఇప్పటికు 15 సార్లు ఎలుక కరుతుంది అధ్యక్ష. 15 సార్లు. ఒకటే అమ్మాయికి 15 సార్లు. మేము కాదు, మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కాదండి, మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది, నేను కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు. అధ్యక్ష, దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి 15 రోజుల నుంచి 15 సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష ఇగో మీకు పంపిస్తున్నా. నేను చెప్పలే, ఇగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది, మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇగో ఎలుకలు కొరికింది అధ్యక్ష, ఎలుకలు కొరికింది ఒక అమ్మాయిని. ఈ ఎలుకలు కొరికిన అధ్యక్ష ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష. టోటల్గా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 54 మంది విద్యార్థుల సంఖ్య. ఇగో జిల్లా వైజ్గా మీకు పంపిస్తా అధ్యక్ష. జిల్లా వైజ్గా గురుకులం వైజ్ పేర్లు కూడా ఇగో తమరి ద్వారా పంపిస్తా అధ్యక్ష. ఆ కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్రే పట్టించండి. వాళ్ళకు మినిమంగా 10-15 లక్షల రూపాయలు ఒక ఎక్స్రే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసిన అధ్యక్ష. ఈ సెటర్లకు నేను కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎలక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజనింగ్, ఈ కేసులు నిత్యము అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. బిడ్డల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. వెంటనే ఒక్క అభిమాని, ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారో మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష.
అధ్యక్ష మా యొక్క ఎక్కడ డివేట్ కాలే అధ్యక్ష. అధ్యక్ష మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు, మా యొక్క సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళందరూ మా బిడ్డలు చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి వెళ్ళడంగా ఒక అధికారి క్రిమినల్ కేసులు పెడతాను బెదిరించు అంటే మేము మా బిడ్డను చూస్తే అధికారం కూడా మాకు లేదు అధ్యక్ష. సో అందుకే నేను అధ్యక్ష, మీరు ఒకవేళ మాకు అవకాశం కలిగేకున్నా కూడా మేమందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసినాం. అది మా గౌరవ మాజీ మంత్రి మొదటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మేము కేసీఆర్కి అందజేసినాం. దయచేసి మీకు కూడా అందజేస్తాం. ఆ నివేదికను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని చెడియాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నాను. జై తెలంగాణ. గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.